ఆశ్రమ్ ఆశ్రమ్ అని ఒక కొత్త వెబ్ సిరీస్, కొత్తదే కాదు, గత 5 ఏళ్ళుగా వస్తూనే ఉంది. అంటే మెయిన్ ఇందులో చూడడానికి కారణం బాబీ డియోల్ అయితే మెయిన్ యాక్టర్. ఆశ్రమంలో బాబా క్యారెక్టర్ చేసింది బాబీ డియోల్ అయితే, డైరెక్ట్ చేసింది ప్రకాష్ జా. హిందీ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు ప్రకాష్ జా చాలాసార్లు ఫిలిం నేషనల్ అవార్డు 8 సార్లు తీసుకున్నాడు. నేషనల్ అవార్డు బెస్ట్ సినిమాగా, బెస్ట్ డైరెక్టర్గా, ఇలా చాలా రకాలుగా. కొన్ని సినిమాలు చెప్పాలంటే అతనివి రాజనీతి, గంగాజలి ఇలాంటివి ఉన్నాయి. సో అతను తీసిన వెబ్ సిరీస్ ఇది. అంటే మనకు ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది. ఇది 5 ఏళ్ల క్రితం వచ్చింది, 2020లో. అప్పుడు మనకు ఒక 9 ఎపిసోడ్లు వదిలేరు, ఒక్కొక్కటి అరగంట అలా. నేను అప్పుడు చూశాను, అది ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్నింది ఆశ్రమం. అంటే అప్పుడే మనకు అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం డేరా బాబా అనేసి అరెస్ట్ అయ్యి కొద్దిగా ఏదో రేపులు, మర్డర్లు అనేసి అప్పుడు సెన్సేషన్ అయింది. సో నేను అదే అనుకుని చూశాను, దాని మీదే తీసింటారు అనుకుని చూశాను ఆశ్రమం అప్పుడు. బట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్. ఎందుకంటే మన బాబాలంటే మనకు చాలా నమ్మకం, గురువుల్లాగా చూస్తాం. కానీ కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు, వాళ్ళ వల్లనే చెడ్డ పేరు ఇదంతా. దానికి తోడు ఈ వెబ్ సిరీస్ రాసింది ఒక ముస్లిం రైటర్, హబీబ్ ఫైజల్ అనేసి. అది కూడా ఒక కాంట్రవర్సీకి యాడ్ అయింది. హిందూ డైరెక్టర్, హిందూ యాక్టర్ అయినా కానీ రాసింది ముస్లిం కాబట్టి బాగా కాంట్రవర్సీ అయింది. ఇక అది పక్కన పెట్టేస్తే అప్పుడు బాగానే నచ్చింది నాకు. అప్పుడు అది చూసినప్పుడు ఆశ్రమం వెంటనే అప్పుడు ఫ్రీగా పెట్టారు ఎంఎక్స్ ప్లేయర్లో. ఆగస్టులో వచ్చింది మొదటి సీజను, అన్ని ఎపిసోడ్లు ఫ్రీగానే పెట్టారు కాబట్టి చూశాను. వెంటనే మళ్ళీ మనకు నవంబర్లో, అదే 2020లో సెకండ్ సీజన్ వదిలారు. అప్పుడు ఫ్రీగా డబ్బులు కట్టి చూడాల్సి వచ్చింది. సో ఒక 9 ఎపిసోడ్లు అప్పుడు వచ్చాయి. అంటే అన్నీ చిన్న చిన్నవే, 25 నుంచి 30 నిమిషాలు ఉంటుంది. ఒక 3-3.5 గంటలు అయిపోతుంది ఒక్కొక్క సీజన్. సో సీజన్ 1 చూశాను, సీజన్ 2 చూశాను. అప్పుడు 2020, 5 ఏళ్ల క్రితం గుర్తుంది నాకు. బాబీ డియల్ కాబట్టి చూశాను, ప్లస్ ప్రకాష్ జా కోసం, ప్లస్ అప్పుడే ఈ బాబాల మీద కేసులు నడవడం ఇవన్నీ వచ్చేసరికి చూశాను. కాంట్రవర్సీల వల్ల నచ్చింది బాగానే. అంటే కొద్దిగా బాగానే తీశారు అప్పుడు, బాగా రిచ్గా జైపూర్లో అక్కడ పోయి తీశారు బాగానే. ఒక ఫిక్షనల్ స్టేటు, ఫిక్షనల్ గవర్నమెంట్, ఫిక్షనల్ అన్నట్టు చూపించారు. ఇక ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత సీజన్ 3 వచ్చింది. జూన్ 2022లో ఒక 10 ఎపిసోడ్లు వచ్చింది. అది కూడా అంతే, 3-3.5 గంటలు. అది చూశాను, 3 అయిపోయాయి అక్కడికి. ఇప్పుడు మనకు ఈ 3 ఏళ్ల తర్వాత 2025 ఫిబ్రవరి 28న సీజన్ 3కి కంటిన్యూషన్ పార్ట్ 2 అన్నారు. యాక్చువల్ చెప్పాలంటే సీజన్ 4 అని చెప్పాలి. ఇది ఇప్పుడు వచ్చిన ఆశ్రమం 3 పార్ట్ 2 అంటే సీజన్ 4 అని చెప్పాలి. ఇది కూడా వచ్చేసి మనకు 5 ఎపిసోడ్లు ఉన్నాయి. 5 ఒక అరగంటలు అంటే ఒక 3 గంటలు అయిపోతుంది. 3-3.5 గంటలు పట్టింది చూడడానికి. ఒక్క షాట్లో అయిపోయింది. నాకు అన్నీ చూశాను కాబట్టి గుర్తుంది. బట్ అయినా కానీ 5 ఏళ్ళు అయింది కాబట్టి మొదటి ఎపిసోడ్లో 10 నిమిషాలు మొత్తం రీక్యాప్ వేశారు. అసలు ఈ ఆశ్రమంలో ఏం జరిగిందంటే మనకు బయట వింటున్నవే అవే. మనం జనరల్గా చూసే అమ్మాయిల రేపులు, మర్డర్లు ఇవే. ఒక అమ్మాయి కేసు వేయడము, ఆ కేసులో నుంచి బాబా హ్యాపీగా బయటకు వచ్చేయడము. అక్కడికి ఇవన్నీ 3 సీజన్లు అయిపోయాయి. ఇప్పుడు చూపించిన ఎపిసోడ్లు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు కదా మన బాబీ డియోల్ యానిమల్ సినిమా తర్వాత. సో ఇంకా చూస్తారు బాగా దీన్ని. ప్లస్ అతను ఒక్కడే తెలిసిన ముఖం మనకి, మిగతా అందరూ కొత్త యాక్టర్లే అనమాట దీంట్లో యాక్ట్ చేసింది. డైరెక్టర్ తెలుసు ప్రకాష్ జా. మెయిన్ నడిచేది ఆశ్రమం బాబాకి, ఒక అమ్మాయికి. ఏ అమ్మాయి అయితే ఇంతకుముందు సీజన్స్లో అతని మీద కేసు పెట్టిందో రేప్ అని చెప్పి, కానీ ప్రూవ్ చేయలేకపోతుందో ఆ అమ్మాయి. ప్లస్ ఇంకా మన బాబీ డియోల్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు. అతని క్యారెక్టర్ పేరు ఏదో గమ్మత్తుగా ఉంది, బాగుంటుంది. సో మేజర్గా ఈ ముగ్గురిదే కథ ఈ ఆశ్రమంలో. ఈ సీజన్ 4 అంటే సీజన్ 3 పార్ట్ 2లో కూడా ఇదే నడిచింది ఎక్కువ. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని అంటే ఇంకా ఏమంటారు, రివెంజ్ ఎలా తీసుకున్నారు వీళ్ళు అని చూపిస్తారు. మొదటి ఎపిసోడ్లో అర్థమైపోతుంది. బట్ 2వ ఎపిసోడ్కి వచ్చేసరికి మళ్ళీ ఆ అమ్మాయిని తెచ్చి ఆశ్రమంలో పెట్టుకోవడము, తెలిసి కూడా క్షమించేయడము, అంటే ఇంకా అది ఫూలిష్నెస్ అనిపించింది. ఆ అమ్మాయి ఏమో పగ తీర్చుకోవాలని చూస్తుంటుంది, కానీ యాక్ట్ చేస్తుందని మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదా. ఈ అసిస్టెంట్గా ఉన్నవాడు అంటే 2వ విలన్ బాబా కింద ఉన్నవాడు, వాడు వారిస్తుంటాడు, కానీ వాడే ఆ అమ్మాయితో లవ్లో పడ్డము. ఇక 2వ ఎపిసోడ్ నుంచి ఇంకా ఫుల్ అమ్మాయితో రొమాన్స్. అబ్బో ఎందుకు లేదు, పొరపాటున కూడా పిల్లలతో కానీ ఫ్యామిలీతో చూడొద్దు. ఆశ్రమం అని చెప్పి ఏదో భక్తిది మంచిగా ఉంటుంది అనుకుని చూడొద్దండి. ఇది మగవాళ్ళు మాత్రమే చూడగలరు, ఆడవాళ్ళు కూడా చూడలేరు. అంటే ఆ రొమాంటిక్ సీన్స్కి చాలా ఉన్నాయి. అసలు ప్రతి ఎపిసోడ్లో 2-3 ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యన. ఆ అమ్మాయికి అతనితో ఉన్నాయి 2వ విలన్తో,
ప్లస్ ఈవెన్ బాబీ డియోల్తో కూడా ఒక సీన్ పెట్టుకున్నారు, అంటే కీలకం అది సినిమాకు. సో అందుకు పెట్టుకున్నారు. సో బాబీ డియోల్ కూడా రొమాంటిక్ సీన్స్ చేశాడు. దీన్ని రొమాంటిక్ అంటే బెడ్రూమ్ సీన్స్, స్కిన్ షో ఏం లేదు కానీ బట్ ఇంకా అది అర్థమవుతుంటుంది, అది చూపించిన విధానము అక్కడ అవన్నీ, ఆ మ్యూజిక్ అదంతా. సో ఇబ్బందే. సో మగవాళ్ళకి ఓకే, మగవాళ్ళకు నచ్చుతుంది కానీ ఆడవాళ్ళు పిల్లలు ఫ్యామిలీస్తో చూస్తే ఇబ్బంది పడతారు. సో చూడొద్దని చెప్తాను వాళ్ళకి. కేవలం మగవాళ్ళకి మాత్రమే రికమెండేషన్ ఈ ఆశ్రమం బాబీ డియోల్ కోసము. ప్లస్ బాగుందా అంటే రైటింగ్ అంటే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి ప్లాన్ తెలుసు అయినా తెచ్చిపెట్టుకున్నాక ఈ రెండో విలన్ అమ్మాయితో లవ్లో పడ్డము తెలిసి ఇంకా అమ్మాయి వాడిని వాడుకొని వాళ్ళ మెయిన్ విలన్ కంటే బాబీ డియోల్కి వానికి మధ్యన గ్యాప్ తీసుకురావడము, చివరికి బాబీ డియోల్ మీద పగ తీర్చుకోవడం. ఇదే ప్లాట్గా చెప్పాలంటే. బట్ ఏమంటే వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానము, చూపించిన విధానము అదంతా నీట్గా రిచ్గా బాగా ఉంది అంతే, ప్రకాష్ జా కాబట్టి. సో నాకైతే కన్విన్సింగ్గా అనిపించలేదు. ఎక్కువ ఎంత లాగుతున్నారు ఇది, ఎన్ని ఎపిసోడ్లు ఇప్పటికి అన్నీ కలిపి చూస్తే ఒక మొదటి సీజన్లో 9 ఎపిసోడ్లు 3 గంటలు, రెండో ఎపిసోడ్లో 9 ఎపిసోడ్లు అదొక 3 గంటలు, మూడో సీజన్లో 10 ఎపిసోడ్లు అదొక 3-3.5 గంటలు, అప్పటికి 9 నుంచి 10 గంటల కంటెంట్. మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఎపిసోడ్లు, మళ్ళీ ఏదొక 3 గంటలు, అంటే 13 గంటల కంటెంట్ ఎక్కడి నుంచి తెస్తారు? ఇదేమన్నా మహాభారతమా రామాయణమా అంత కంటెంట్ ఉండడానికి? ఫిక్షన్ ఎంత అని రాస్తారు. బట్ ఇంకా దీన్ని ఎండ్ చేయలేదు. మళ్ళీ దీన్ని కొత్త బాబా వచ్చాడు, మళ్ళీ అతనిది ఇంకోటి ఉండొచ్చు, వెంటనే రావచ్చు. అది కూడా ఇంకా ఇప్పుడు 5 ఎపిసోడ్లో వదిలేరు కాబట్టి ఇంకో 4-5 ఎపిసోడ్లు ఒక 2-3 నెలల్లో వచ్చేస్తుంది అనుకుంటా. సో ఏదో తప్పదు కాబట్టి చూసాను, నేను అన్నీ చూస్తాను కాబట్టి. గత 5 ఏళ్ళుగా కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఓటీటీలో సినిమాలన్నీ, అంటే పాపులర్ యాక్టర్లు ఉంటే చూస్తాను ఖచ్చితంగా. బాగుందంటే ఏదైనా చూస్తాను కాబట్టి. సో బాబీ డియోల్ కోసం చూశాను నేను. సో అంటే మగవాళ్ళకి చూడొచ్చు, గొప్పగా ఏం లేదు కానీ బట్ మొదటి నుంచి ఫాలో అవుతుంటే ఎలాగో చూస్తారు. మొదటిసారి చూస్తారు డైరెక్ట్ ఇక్కడి నుంచి చూసేయచ్చు, ఫస్ట్ నుంచి చూడాల్సిన అవసరం లేదు. సో చూస్తారంటే చూడండి, మగవాళ్ళు మాత్రమే చూడండి, ఇండివిజువల్గా చూడండి. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఎందుకంటే ఆ రైటింగ్ గొప్పగా లేదు, కథ ఏమి గొప్పగా లేదు, అంత తెలిసిందే. తెలిసి పొరపాట్లు చేసి, అంటే ఇంకా అంత ఎవరు చెయ్యరు అలా. మామూలు మనుషులు కూడా ఒకరు మనకు అపాయం తలపెడతారు అంటే వాళ్ళని దగ్గర పెట్టుకోరు. అదే మెయిన్, అదే మరి ఏమలే. అది ఈ ఆశ్రమ్ 3 Part 2 లేదా సీజన్ 4 అనొచ్చు. ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది ఇది. సో ఆ ఎంఎక్స్ ప్లేయర్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే చూడగలరు. వద్దనుకుంటే లైట్ తీసుకోవచ్చు, నష్టమేం లేదు. ఏమంటే ఈ బాబీ డియోల్ ఆ అమ్మాయి ఎవరో చేసింది, అమ్మాయి బాగుంది. ప్లస్ ఇంకొకడు ఆ క్యారెక్టర్ బాబీ డియోల్ అసిస్టెంట్ గారు, ఈ ముగ్గురు అంటే కొద్దిగా ఈ ఏమంటారు ఎరోటిక్ సీన్స్ ఉన్నాయి, కొద్దిగా బాగా ఉన్నాయి. అవి బాగా అందంగా, అంటే శృంగారంగానే చూపించారు, అసభ్యంగా చూపించకుండా. ఆశ్రమంలో జరిగే ఇవన్నీ చాలామందికి అభిప్రాయం ఉంటుంది కదా, ఆశ్రమాలు అంటే ఇవన్నీ నడుస్తుంటాయి, డ్రగ్స్, అమ్మాయిలు ఇవన్నీ అనేసి. సో అదే చూపించారు. బట్ ఇంకా మనము అంటే ఏమోలే, ఇది వేరే టాపిక్. కానీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే ఓకే అంటాను. 2/5 స్ట్రిక్ట్లీ ఫర్ మెన్. ఓకే, బాయ్.